వచ్చామయ్యా. అయ్యో సత్రాలన్నీ నిండిపోయాయ్యా, స్థలం లేదు. సరే అయ్యా. అబ్బా, ఈసారి ప్రజా సంఖ్య చేపటికి సత్రాలన్నీ నిండిపోయినాయిరా. అవునవును. అరే, ఇంత రాత్రి పూట ఎవరు వస్తుర్రా? అయ్యా చెప్పండి అయ్యా. మేము సత్రంలో స్థలాన్ని కోసం వచ్చామయ్యా. అయ్యో లేదు లేదు, కారంటే పక్కన సత్రాల్లో చూసుకోండి అయ్యా. అవునవును అవునవును. అయ్యా చెప్పండి. మేము సత్రంలో స్థలం కోసం వచ్చామయ్యా. అయ్యో, సత్రంలో స్థలాలన్నీ నిండిపోయాయమ్మా. కావాలంటే అయ్యా, నా భార్య నిండు గర్భవతి, నొప్పులతో బాధపడుతుంది, కొంచెం చూడండి అయ్యా. కావాలంటే పక్కన పశువుల వాటలు ఉంది, అక్కడ ఉండొచ్చు. సరే అయ్యా. అసలు ఏముంది అసలు సలిమంటే కట్టలేరా? వేసుకున్నారా? ఆయన సలాగట్లే కదా. భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము మేము మీకు తెలియజేయుచున్నాము. దావీదు పట్టణమున నేను రక్షకుడు మీ కొడుకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. దానికి మీకు ఇదే ఆనవాలు. ఒక శిష్యువు పొత్తిగుడ్డులో చుట్టబడి తొట్టిలో పండుకొని ఉండగా మీరు చూసినారు. ఎవరండి మీరు? మేము తూర్పు దేశపు జ్ఞానులం, రాజుని సందర్శించడానికి వచ్చాము. రాజా, తూర్పు దేశ జ్ఞానం మిమ్మల్ని చూడడానికి వచ్చాను. ప్రవేశపెట్టు. రాజా, యూదులకు రాజుగా పుట్టిన వాడు ఇక్కడ. నేనుండగా మరొక రాజా. అవును రాజా, మేము ఆ నక్షత్రాన్ని చూసి వచ్చాము. నేనుండగా మరొక రాజా. ఎవరెక్కడ? శాస్త్రులను ప్రవేశపెట్టండి. చిత్తం రాజా. ఈ గ్రంథంలో ఉన్న రాజు ఎవరో చూసి చెప్పండి. యూదా దేశ బెత్లెహేమ, నీవు
ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అనుంది రాజా. మీరంతా ఎవరు? ఆ రాజు ఎవరో చూసి ఆ వార్త నాకు చెప్పండి. చిత్తం రాజా. ఎవరక్కడ? 2 సంవత్సరాల పిల్లల్లో 2 సంవత్సరాల లోపు పిల్లల్ని అందరినీ సంహరించండి. ఇది రాజాజ్ఞ. రాజా బంగారం సమర్పిస్తున్నాను. రాజా సాంబ్రాణి సమర్పిస్తున్నాను. రాజా నేను నీకు పూలను సమర్పిస్తున్నాను.